అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఇవాళ అంటే నెక్స్ట్ 24 అవర్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది చూద్దాం. సో ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పటి నుంచి 24 అవర్స్ ఆ రోజుకి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. సో చూద్దాం మరి. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే స్పెషల్లీ టు రిలేషన్షిప్ రిలేటెడ్ రీడింగ్, కనెక్షన్ రిలేటెడ్ రీడింగ్ ఇవి వచ్చేసి నార్మల్ కనెక్షన్లో, సోల్మేట్ కనెక్షన్లో, లేకపోతే స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళ కోసం, కార్మిక్ కనెక్షన్లో ఉన్న వాళ్ళ కోసం అయితే కాదు. ఓకే, సో మీరు లవ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే కపుల్స్ అయి ఉండొచ్చు, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, దూరంగా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం. కార్మిక్ సిచ్యువేషన్ అంటే ఏంటంటే అబ్యూజివ్ కనెక్షన్స్, ఫిజికల్గా హర్ట్ అవ్వడం, కోడిపెండెంట్గా ఉండడం, టాక్సిక్గా ఉండడం, అలాంటి కనెక్షన్స్ అయితే కాదు అని చెప్పేసి అనమాట. ఎందుకు అనంటే నేనైతే కార్మిక్ కనెక్షన్స్కి సంబంధించి, టాక్సిక్ సిచ్యువేషన్కి సంబంధించి రీడింగ్ చేయను. ఏంటి అని అంటే అలాంటి సిచ్యువేషన్లో స్టక్ అయి ఉండడము యాక్చువల్గా కరెక్ట్ ఎనర్జీ అయితే కాదు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడమే ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే నేను కార్మిక్ కనెక్షన్స్ని, టాక్సిక్ కనెక్షన్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఇది కాకుండా మీ కనెక్షన్ ఏదైనా అవ్వచ్చు. అలాంటి వాళ్ళ కోసం నార్మల్ నుంచి సోల్మేట్, హయ్యర్ లెవెల్ ఆఫ్ సోల్మేట్ వర్క్ కూడా అయ్యిండొచ్చు, క్యాటలిస్ట్ కూడా అయ్యిండొచ్చు అనమాట. సో అలాంటి కనెక్షన్స్ ఉన్న వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో చూద్దాం మరి ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఇవాళ నెక్స్ట్ 24 అవర్స్ ఎలా ఉండబోతున్నాయో. యూనివర్స్, ప్లీజ్ షో మీ మై కలెక్టివ్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఫర్ దెమ్ రైట్ నౌ. వాట్ ఆర్ మై కలెక్టివ్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఫర్ దెమ్ రైట్ నౌ టుడే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇవాళ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, the hanged man situation, page of swords, ace of swords. చాలా థింకింగ్ నడుస్తుంది ఈ పర్సన్కి ఇప్పుడు మీ కనెక్షన్కి సంబంధించి, మీకు సంబంధించి. వన్ మోర్ యూనివర్స్, 5 of swords, ఫుల్ స్వోర్డ్స్ ఎనర్జీ. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 of swords కూడా చూపిస్తుంది, ద హెర్మెట్ చూపిస్తుంది. డెఫినెట్లీ చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీకు, మీ కనెక్షన్కి సంబంధించి ఆన్సర్స్ వెతకడానికి ట్రై చేస్తున్నారు అన్నదైతే చాలా క్లియర్గా ఉంది ఈ రీడింగ్లో. రీసెంట్లీ ఈ కనెక్షన్లో సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్ డ్రెయిన్ అనేది, అంటే బాగా ఎమోషనల్లీ మీరు విసిగిపోవడము, మీరు ఇంకా ఈ పర్సన్ ఇద్దరికినూ చూపిస్తుంది. ఓకే, రిఫ్లెక్ట్ అవుతుంది. సో బాగా హర్ట్ అయిపోయి మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవడం లాంటిదో, ఆన్సర్స్ లేకపోవడం లాంటిదో, స్టక్ అయిపోవడం లాంటిదో ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అందుకని ఈ పర్సన్ ఏంటి అని అంటే పాస్ట్కి తిరిగి చూస్తున్నారు. పాస్ట్ సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఎలా ఉండింది, అంత హ్యాపీగా ఉండింది, మళ్ళీ అలా అయితే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట. అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే అలా కాలేదు కాబట్టి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయకపోవడము, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు, బాగా హర్ట్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్లో ఆన్సర్ అనేది లేదు. ఎందుకంటే డెఫినెట్లీ వీళ్ళు మెచ్యూర్డ్గా ఉండి ఈ సిచ్యువేషన్కి సంబంధించి, మీకు సంబంధించి ఆన్సర్ తెలుసుకోవాలి. ఒక హోప్ అనేది ఉండాలి. ఒక హోప్ అనేది ఉంటేనే ఈ కనెక్షన్లో స్టక్లో ఉండకుండా, ఎమోషనల్లీ డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు వెళ్తారు, ఇద్దరు ఫ్రీ అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఏంటి ఆ సొల్యూషన్, ఏంటది అన్నది వెతుకుతూ ఉన్నారు, ఆ హోప్ కోసం వెతుకుతూ ఉన్నట్లు చూపిస్తుంది. అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్ నడుస్తుంది. ఈ పర్సన్ లైఫ్లో వీళ్ళు ఏదైనా డీల్ చేస్తూ ఉన్నారు అని అంటే కనుక యాక్సెప్ట్ చేయడానికి అవ్వట్లేదు, చాలా కష్టంగా అనిపిస్తుంది, దీన్ని లెట్ గో చేయాలి అని చెప్పేసి అనమాట. సో వీళ్ళకి కష్టంగా అనిపిస్తున్నందుకు కొంతమందికి ఏంటి అని అంటే
ఆ పీస్ అనేది మిస్ అవుతున్నందుకు ఈ పర్సన్ మీకు మిమ్మల్ని బ్లాక్ చేయడం లాంటిదో, మీ ఎనర్జీని వాళ్ళ లైఫ్లోకి రానివ్వకూడదు అని చెప్పేసి అలానే మీరు కాంటాక్ట్ అవ్వకుండా ఉండడం లాంటిది, లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లాంటి, కోల్డ్ ఎనర్జీ చూపించడం లాంటిది ఇలా చేసే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు బ్లాక్ పెట్టాలి, చాలా చాలా నడుస్తుంది, ఆల్రెడీ హర్ట్ అయి ఉన్నారు, ఇంకా సొల్యూషన్ తెలీదు, ఏం చేయాలి, ఆ హోప్ ఏంటని అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఎమోషనల్ డ్రెయిన్లో ఉండకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్లో పెట్టారు, మీ నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, మీరు బ్లాక్లో ఉన్నారు. ఇది నేను బ్లాక్ అని చెప్తూ ఉన్నాను. ఈ సపరేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉండొచ్చు. మీరిద్దరు మాట్లాడుకుంటున్నా, ఒకవేళ కపుల్ ఒకే ఇంట్లో ఉన్న ఎమోషనల్ డిస్టెన్స్ లాంటిది, అంటే హా అని చెప్పేసి ఇలా ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది చూపిస్తుంది. వీళ్ళు కావాలనే ఆ బ్లాక్ పెట్టడము, ఎందుకంటే ఇంకా అది ఏంటో, ఏం చెయ్యాలి, ఎలా ఆన్సర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు వాళ్ళకు, అందుకని చెప్పేసి ఆ బ్లాక్లో ఉన్నట్లు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కనెక్షన్లో ఏంటి అని అంటే 5 of Swords ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా యాక్ట్ అవుతుంది. సో 5 of Swords ఎనర్జీ వచ్చేసి సొసైటల్ డిస్టర్బెన్స్ అనమాట. అంటే ఇప్పుడు కనెక్షన్లో మీ సొసైటీకి సంబంధించి యాక్సెప్ట్ చేయడం లాంటిది. లెట్స్ సే సింపుల్గా చెప్పాలంటే కొన్ని ప్లేసెస్లో ఇంకా ఉంది మనకు రిలీజన్ అని చెప్పేసి, కాస్ట్ అని చెప్పేసి ఇలాంటివి చూస్తూ ఉంటారు, రైట్? అలా అనమాట. లేకపోతే ఏజ్కి సంబంధించి అయి ఉండొచ్చు, వీళ్ళు ఏమనుకుంటారో, ప్రెస్టేజియస్గా ఉండదు, స్టేటస్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు, ఒకరు రిచ్ ఒకరు పువర్, ఇవన్నీ యాక్చువల్లీ ఇంకా సొసైటీ థింగ్స్కి సంబంధించింది. అవి అయితే మనకు ఇట్స్ యూజ్లెస్ జనరల్గా చెప్పాలనంటే, బట్ అలాంటి దానికి ఏదో ఉందన్నమాట ఇక్కడ యాక్చువల్గా. ఓకే, 5 of Swords అంటేనే అది. అంటే ఇంకా ఎవరో మాట్లాడుకుంటారు, గాసిప్ చేస్తారు, ఈ కనెక్షన్ గురించి ఇలా ముందుకు తీసుకొని వెళ్తే, ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే ఇలా మాట అనిపించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అనమాట. అంటే ఏదో తగ్గిపోతుంది మీ వల్ల, ఇంకా ఈ పర్సన్ ఇద్దరు కలిసి ఉండడం వల్ల అలా ఉండకూడదు, ఒకరు మాట్లాడకూడదు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఎలా ఈ సొల్యూషన్ తీసుకొని రావాలి, ఏ విధంగా వీళ్ళు ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీస్ని, ఈ సొసైటల్ ఎనర్జీస్ని ఎండ్ చేసేసి ఈ కనెక్షన్లో ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి, ఆ హోప్ ఏంటి అని చెప్పేసి ఆలోచించడం అనమాట. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇప్పుడు బ్లాక్ పెడుతూ ఉన్నారు, పెట్టినంత ఏమవుతుందంటే వాళ్ళు హర్ట్ అవుతారు, రైట్? ఎందుకు అని అంటే ఇప్పుడు లేకపోయినా రేపైనా సరే వాళ్ళు చేసిన తప్పుకి గిల్ట్ అనేది ఉంటుంది మనసులో, అది ఇంకా హెవీ అవుతుంది. సో దానివల్ల కూడా ఈ పర్సన్ లైక్ ఇప్పుడు ఏంటి అది చూడాలి అని చెప్పేసి వెతుకుతున్నారు ఆన్సర్స్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఈ సొసైటల్ ఎనర్జీ స్పెషల్, ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీ నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీ సిచ్యువేషన్లో డిఫరెంట్గా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి, దానికి సంబంధించి వాళ్ళు ఆగిపోవడం. అందుకే ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అయినా సరే, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ అయినా సరే, ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే ఆలోచించడం డిఫరెంట్ పర్స్పెక్టివ్తో. అంటే ఎందుకు ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఎక్కడ వస్తుంది మనకు? ఇప్పుడు నేను ఇందాకే అన్నాను, సొసైటల్ ఎనర్జీ ఇది అన్నెసెసరీ, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, రైట్? దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, యాక్చువల్లీ మన హ్యాపీనెస్ని మనము కోల్పోతాము. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ అంటేనే, హ్యాంగ్డ్ మ్యాన్ అంటేనే ఆ జ్ఞానం, ఆ నాలెడ్జ్ అనేది రిసీవ్ చేసుకోవడం అనమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఎందుకు నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, నా పర్సన్ అంటే నాకు ఇంపార్టెంట్, వాళ్ళతో ఇష్టంలో ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్తో ఎందుకు అని చెప్పేసి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది తెచ్చుకోవడము చూస్తున్నట్లు ఇక్కడ ఉంది. సో వీళ్ళు కంప్లీట్లీ విత్ ఇన్ వెళ్ళిపోయి సాలిట్యూడ్ ఎనర్జీలో, అందుకనే ఇప్పుడు దూరంగా ఉన్నట్లు ఈ పర్సన్ నుంచి ఎనర్జీ కూడా మీరు తీసుకొని సిచ్యువేషన్లో ఉండిండొచ్చు. కొంతమందికి కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళు చాలా దగ్గరగా ఉంటే వాళ్ళ నుంచి ఎనర్జీస్ పిక్ చేస్తామన్నమాట, ఈజీగా పిక్ చేస్తామన్నమాట. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అని తెలియడము, లేకపోతే వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి తెలియడం అలా ఉంటుంది. కొన్నిసార్లు అవతల వాళ్ళు మనకు ఎనర్జీ ఇవ్వకూడదు అన్నప్పుడు ఎనర్జీని బ్లాక్ చేసేస్తారు. ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఏం నడుస్తుంది వాళ్ళ లైఫ్లో ఏంటి అని మనకు అర్థం అవ్వదు, అది ఎనర్జీ బ్లాక్ చేయడం అనమాట. సో వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ అవుతేనే నా ఎనర్జీ ఆ పర్సన్కి ఇవ్వకూడదు, వాళ్ళ నుంచి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు మీకు ఎంప్టీనెస్ అనిపిస్తుంది. ఈ పర్సన్ ఎందుకు నాకు నా లైఫ్లో లేనట్లు అనిపిస్తుంది, నాకు ఎందుకో దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది అన్న ఫీలింగ్ రావచ్చు అనమాట. సో అందుకని ఈ పర్సన్ కొంచెం ఎనర్జీని బ్లాక్ చేసేసి రైట్ నా, అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారని చెప్పను నేను, ఎనర్జెటికలీ అంటే చేయడం రాకున్నా వాళ్ళు ఆ విధంగా చెప్పడం అనమాట, ఆలోచించడం అనమాట. అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఒంటరిగా ఉండడము,
సాలిట్యూడ్లో సైలెంట్గా ఉండి ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్ అనేది తీసుకొని రావాలన్నట్లు చూపిస్తుంది. అందుకే ఈవెన్ ఈ పర్సన్ వర్క్లో ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో ఉన్నా, ఇంకా వేరే దేంతో అయినా సరే డీల్ అవుతున్నా, అన్నిటి నుంచి పక్కన వచ్చేసి లైఫ్కి సంబంధించి, ఈ కనెక్షన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా ఆలోచించడము, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎందుకు నేను వేరే దానిల గురించి ఆగిపోయాను, ఎందుకు నాకు నచ్చింది చెయ్యట్లేదు అని ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళకు ఆ లైట్ అనేది, ఆ నాలెడ్జ్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారనమాట. ఒక్కసారి అది వెలిగిన తర్వాత హ్యాంగ్డ్ సిచ్యువేషన్లో ఉండకుండా, అంటే అటు ఇటు కాకుండా ఇది నేను చేయాలనుకుంటుంది ఈ కనెక్షన్లో. ఇప్పుడు లెట్స్ సే ఒక కామన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఇది అందరికి అర్థమవుతుంది, కపుల్స్కి బేస్ చేసి ఇస్తాను. సో ఏదో అన్నెసరీ ఎనర్జీస్ వలన, రిలేటివ్స్ వలన కపుల్ మధ్య గొడవ లాంటివి జరిగి మీ ఇద్దరు స్ప్లిట్ అప్ అయిపోయి వేరే వేరే ఇళ్లలో ఉన్నారనుకోండి. జనరల్గా జరిగేది ఇది మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో, రైట్? అందుకే చెప్తున్నాను. అనుకోండి, ఈ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఆలోచించి ఎందుకు నేను అలా చేస్తున్నాను, నాకు వీళ్ళ మాటలు వినేసి నాకు ఇష్టమైన పర్సన్ని, నా లవ్డ్ వన్ని వదిలేసుకుంటున్నాను, ఇది నాకు అవసరమా అని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం అనమాట. ఓకే, సో డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఈ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ నెక్స్ట్ 24 hours, ఈ రోజు అంటే ఎప్పుడైతే రీడింగ్ చూస్తున్నారో అప్పుడు ఆన్సర్ తెలుసుకొని డెసిషన్ తీసుకొని ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చి ఒక పర్స్పెక్టివ్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఈ ఎనర్జీస్ అన్నిటినీ, ఈ 5 of Swords ఎనర్జీస్ అన్నిటినీ ఎండ్ చేసేసి. అందుకని ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ తర్వాత వచ్చింది ఏంటి అని అంటే మనకు పేజ్ ఆఫ్ స్వోర్డ్స్. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇక్కడ వచ్చేసి చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ అనమాట. అంటే ఇంక ఏది వచ్చినా సరే నా లైఫ్లో నేను ఈ కనెక్షన్కి సంబంధించి నేను ఇప్పుడు ఎదుర్కొంటాను, అన్నెసరిగా ఆగిపోకుండా ఉంటాను అని చెప్పేసి ఆలోచించడం అనమాట. సో ఈ పర్సన్ ఒక యంగ్ పర్సన్ లాగా, ఒక సోల్జర్ లాగా రెడీ అయ్యి అన్నీ తెలుసుకుంటాను, ఎవరిని రానివ్వని కనెక్షన్లో, అంటే డిస్టర్బ్ అవ్వనివ్వకుండా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటాను అన్నట్లు చూపిస్తుంది. అదొక్కటే కాదు, ఈ పర్సన్ చాలా వరకు ఏంటి అని అంటే మీరు ఎక్కడున్నారు, మీ లైఫ్లో ఏం నడుస్తుంది, మీరు ఏదైనా మూవ్ ఆన్ అయ్యారా, లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తారా లేదా అని చెప్పేసి సమ్ సార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా ఏదో చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. సో వీళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కరెక్ట్, అన్నీ వచ్చిన తర్వాత, వీళ్ళకి అన్నీ తెలిసిన తర్వాత ఏం చేయాలి ఏంటి అన్న తర్వాత వీళ్ళు మీకు మెసేజ్ పంపించాలి, ఒక కాంటాక్ట్ అవ్వాలి. ఆ బ్లాక్ ఇప్పుడు ఏదైతే చూపిస్తుందో డెఫినెట్లీ ఇప్పుడు చాలామంది మీరు ఎనర్జెటికలీ బ్లాక్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ ఇంకా కంప్లీట్లీ నన్ను మర్చిపోయారేమో, లెట్ గో చేసేసారేమో అన్నట్లు ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక మాట, ఒకవేళ మీకు ఈ కనెక్షన్లో నిజంగానే ఇది అబ్యూజివ్ కనెక్షన్, ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పినట్లు కార్మిక్ సిచ్యువేషన్, స్టక్ అయి ఉన్నారు ఇయర్స్ నుంచి అని అంటే నేను అలాంటి దాన్ని అయితే పర్సనల్గా చెప్తున్నాను, ఎంకరేజ్ అయితే చెయ్యను అలాంటి ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు, రైట్? వెయిట్ చేసి టైం అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంటే అది మీకే డెసిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం చేయాలనుకుంటున్నారని చెప్పేసి. బట్ టూ మెనీ ఇయర్స్ అవుతుంది, స్టక్ అయిపోయి ఉన్నారు అని అంటే అలాంటి దాని నుంచి మూవ్ ఆన్ అవ్వడమే బెటర్ అన్నట్లు నేను అంటాను. ఓకే, సో ఎనీవే, సో కార్మిక్ అవుతుంది, అది కూడా కార్మిక్ సిచ్యువేషన్ కిందకే వస్తుంది, అంత టైం పట్టింది అని అంటే. సో ఈ పర్సన్ మీకు మెసేజ్ సెండ్ చేయాలని చెప్పేసి, మీతో మాట్లాడాలి, ఆ బ్లాక్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయాలని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్. ఓకే, సో అది వీళ్ళు ఆలోచిస్తున్నారు, మీ డెసిషన్ తీసుకొని మీకు మెసేజ్ పంపించాలి. ఎక్స్టర్నల్ ఎనర్జీస్ గురించి, వీళ్ళ గురించి ఆలోచించి ఎమోషనల్లీ హర్ట్ అవ్వకూడదు, స్టక్లో ఉండకూడదు అని చెప్పేసి. అందుకనే ఎప్పుడైతే ఈ పర్సన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు మెసేజ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇంకోటి ఏంటి అంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారంటే మీకు కూడా క్లారిటీ ఇవ్వాలి ఈ కనెక్షన్కి సంబంధించి, ఒక ట్రూత్తో రీకన్సిల్ అవ్వాలి, రీకనెక్ట్ అవ్వాలి మీ కనెక్షన్లో, అండ్ న్యూ బిగినింగ్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి ఏంటి అంటే చాలా చాలా హీలింగ్తో వచ్చే న్యూ బిగినింగ్. సో ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అని అంటే, మీరు ఈ పర్సన్కి మధ్యలో మళ్ళీ కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇది వెంటనే, మళ్ళీ కపుల్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఇక్కడ, వెంటనే లవిడవి లాగా, ఓ నేను నిన్ను మిస్ అయ్యాను, ఓ నన్ను నువ్వు మిస్ అయ్యావా, ఇలా కాకుండా ఒక హీలింగ్తో, అంటే ఇంకా చాలా గొడవలు పడిపోయాము, అంతే ఇంకా విసిగిపోయింది, చాలు ప్రశాంతంగా ఉండి లైఫ్ని కంటిన్యూ చేద్దాం అనుకోవడం, ఆ పీస్ఫుల్నెస్తో అనమాట, ఆ విధంగా ఉండడం. మీకు అర్థమైంది, రైట్? అంటే కామ్గా ముందుకు వెళ్ళిపోవడం లాంటిది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అదొక
ఆ టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనేది కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్లు మీతో ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, అది ట్రూత్తో వచ్చేది, హీలింగ్తో వచ్చేది. ఇది సినిమాటిక్లో కాకుండా ప్రాక్టికల్గా ఉండి ఇది జరుగుతుంది లైఫ్లో అని చెప్పేసి ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం అనమాట. సో ఆ విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఆ టెక్స్ట్ మీకు మెసేజ్ పంపించాలని చెప్పేసి మీకు క్లారిటీ ఇవ్వాలి, మీకు నిజం చెప్పాలి, రీకనెక్ట్ అవ్వాలి, ఇంకా ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ నెక్స్ట్ 24 hours గురించి మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎనీవే చాలా అన్ని స్పోర్ట్స్ ఎనర్జీనే వచ్చింది మనకు. జెమినై, లిబ్రా, అక్వేరియస్ ఎనర్జీస్, పైసెస్ ఎనర్జీ చూపిస్తుంది, వర్గో కొంతమందికి, సాజిటేరియస్ తెలుగులో కూడా చెప్తాను, సాజిటేరియస్, లియో, ఏరీస్ ఎనర్జీస్ అనమాట. ఓకే, సో సైన్స్ యూజువల్గా నేను చెప్పను, ఇక్కడ రీడింగ్లో మీరు కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎనర్జీలో ఈ పర్సన్ యాక్ట్ చేస్తూ ఉండొచ్చు, ఈ పర్సన్ది లేకపోతే మీది ఈ సైన్ అయి ఉండొచ్చు. సో సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే జెమినై, లిబ్రా, అక్వేరియస్ ఎనర్జీస్ అంటే మిథున రాశి, కుంభరాశి, తులారాశి ఎనర్జీస్ అండ్ ఇంకోటి పైసెస్ ఎప్పుడు వచ్చినా సరే నాకు కన్యా అని అంటాను, మీనా రాశి, కన్యా రాశి కూడా ఉంది. ఎనీవే కన్యా రాశి ఎనర్జీస్ కూడా చూపిస్తుంది. ఏరీస్ మేష రాశి ఎనర్జీ చూపిస్తుంది. సాజిటేరియస్ వచ్చేసి ధనుషు రాశి, లియో సింహరాశి. ఓకే, సో ఈ సైన్స్ అనేది ఇవాల్టి రీడింగ్లో ఉందన్నమాట. ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.